30 ఏళ్ల ఉద్యమ శిఖరానికి గౌరవనీయులు పెద్దలు కృష్ణమాదిగన్న గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి సన్మాన గ్రహీతలుగా విచ్చేసినటువంటి పెద్దలు, కళాకారులు, సభ్యులుగా ఎన్నికైనటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ పాట నేను ఉద్యమం చివరిలో రాసిన పాట. దయచేసి అందరు సైలెంట్గా ఉండాలన్నా. ఈ పాట రాయడానికి ముఖ్యంగా ఒక బలమైన కారణం ఉందన్న. సహజంగా కృష్ణన్న ఫస్ట్ రోజు సుప్రజ హాస్పిటల్లో బీసీ కళాకారులందరినీ పిలిచి పాటలు రాయమన్నప్పుడు ఒక పాట రాసిన, కానీ ఎందుకో అది నా మనసుకు నచ్చలేదు. ఆ తర్వాత మా భార్య ఒక మాదిగ బిడ్డ, నేను అంటే తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఏ పాట రాసినా ఫస్ట్ నా భార్యకే వినిపిస్తాను. ఆమె ఫైనల్ చేసిన తర్వాతనే నేను పాట బయటికి తీసుకొస్తాను. అట్లా ఫస్ట్ ఆ పాట వినిపించినప్పుడు ఎందుకో మంచిగా అనిపించట్లేదు అంటే ఆలోచించి చివరికి 1,00,000 డప్పులు 1000 గొంతులకు పోవాల్సింది ఎవరు? కళాకారుడు. ఆ డప్పు చేసి ఇవ్వాల్సింది ఎవరు? కళాకారుని వల్ల నాయన, జాతిలో పుట్టినటువంటి నాయన డప్పు చేసి ఇవ్వాలి, పాట నేర్పించాలి, వాళ్ళు మాత్రమే, కళాకారులు మాత్రమే ఆ ప్రోగ్రాంకి పోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో రాసిన పాట మేమందరం షేర్ చేసుకొని పాడడం జరిగింది. ఫస్ట్ పల్లవి రాసి, ఒక మీటింగ్లో పల్లవి రాసి సురేంద్ర అన్నకు ఫోన్ చేసి వినిపించిన, అరే తమ్ముడు అద్భుతంగా రాసినవురా, గోహెడ్, నేను చూసుకుంటాను, కానీ దాన్ని చేపిరా, ఏదైనా పర్వాలేదు కృష్ణన్నకి నేను చెప్తా అన్నట్టు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గంగ ఒక మాట మాట్లాడుతుంది, తల ఒక మాట మాట్లాడిన తర్వాత పాట స్టార్ట్ చేస్తామన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఆగన్నా ప్లీజ్, దయచేసి ఏమనుకోవద్దు. అందరము విజ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది, తర్వాత పాట పాడేస్తాం మంచిగా ఒక చరణం. కాబట్టి ఇప్పుడు సందీప్ మాట్లాడు. అందరికీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మొదటగా ఒక జాతికే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఆరోగ్యశ్రీ నుంచి మొదలుకుంటే పెన్షన్ల వరకు ఒక మాదిగ జాతికే కాదు, అన్ని వర్గాల ప్రజలకు తను పెద్ద దిక్కై నిలిచినటువంటి మందకృష్ణ మాదిగన్నకు మొదటగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ పుట్టినరోజులు అధికారం వైపు ఉండాలి, మాలాంటి వాళ్ళను అధికారం వైపు, శాసనసభ వైపు, శాసన మండలి వైపు, పార్లమెంటు వైపు నీ పుట్టినరోజు వేడుకలు జరగాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ, కృష్ణన్న మొదటిసారి సుప్రజ హాస్పిటల్ నాగోల్లో అందరి కళాకారుల మద్దతు కావాలనుకున్నప్పుడు మొదలు తన జాతి కంటే మిగతా జాతుల మద్దతు కోరుకున్నా కానీ నా జాతిని చేరదీస్తా, నా జాతి మద్దతు కోరుతా అన్నప్పుడు మేమందరం కృష్ణనకు, మానుకొండ ప్రసాద్ కావచ్చు, అటు పృథ్వన్న, విమలక్క, గంగా, అందరం, నర్సిరెడ్డి అని ఇట్లా అందరం కలిసి ఖచ్చితంగా ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అన్నా, అవతల వైపు నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఖచ్చితంగా మేము నిలబడతామని బరాబర్ అందరం నిలబడ్డము. వర్గీకరణ సాధించే దిశగా మొదటి నుండి, ఇప్పుడే కాదు మొదటి నుంచి మద్దతుగా ఉన్నాం. మొన్న రీసెంట్గా అన్న ఒక సభలో కూడా చెప్పిండు, జరగబోయేది బీసీ ఉద్యమానికి నేను అండగా ఉంటా, నేను ముందు నడుస్తాను, బరాబర్ మీరు నడిస్తేనే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుందన్న. నిర్మమాటంగా బీసీలలో నాయకులు ఉన్నప్పటికీ కూడా మీ మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉన్నది. కాబట్టి మీరు ముందు నడవాలి, మీ వెనకాల మేమందరము నడుస్తామని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా సాంస్కృతిక శాఖకి సలహాదారులుగా ఉన్నటువంటి మా పెద్దన్నలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళకి అలవెన్సులు ఉన్నాయో లేవో, వెహికల్స్ ఉన్నాయో లేవో, నామమాత్రంగానే పెట్టిరో తెలియదు, కానీ
వాళ్ళకు కూడా అలవెన్సులు, జీతాలు, గవర్నమెంట్లు, చాంబర్లు కేటాయించాలని మీరు మాట్లాడితే కుదరదు. మీ అందరి పక్షాన కృష్ణన్ననే మాట్లాడాలి, కృష్ణన్ననే ఉద్యమం చేయాలి. ఎందుకంటే ప్రశ్నించే గొంతులందరినీ ఒక దగ్గర కూర్చోబెడితే వాళ్ళకు ఒక తోకలు తగిలిస్తే ప్రశ్నించడం ఆపేస్తారని ఇచ్చిరని మేము అనుకుంటున్నాం. కానీ రావడం ఎంత బాధ్యతో వచ్చిన దానికి బరాబర్ జీతాలు ఎమ్మెల్యేలకు ఎట్టిస్తుర్రో, క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఎట్లా ఇచ్చిర్రో మా అన్నలకు కూడా అట్టనే ఇవ్వాలని, అది కృష్ణన్న నాయకత్వంలో ఖచ్చితంగా వాయిస్ ఇవ్వాలని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై భీమ్, కృష్ణన్న నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు వేనన్నా ఇక్కడ విచ్చేసిన అందరికీ, కౌలు కళాకారులకు, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మందకృష్ణ మాదిగన్న గారికి ప్రత్యేకంగా నా తరపున జన్మదిన శుభాకాంక్షలు. అలాగే సాంస్కృతిక విభాగం నుంచి ఎన్నికైన నా తోటి మిత్రులకు, తోటి కళాకారులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు థ్యాంక్ యూ వేనన్నా. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ, అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్న మనం అందరము. నాకైతే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతిసారి చెప్తుంటా, ప్రోగ్రాంకి వచ్చిన ప్రతిసారి నాకు తల్లిగారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు నా తల్లిగారింట్లో పండగకి నేను వచ్చినానేమో అనిపిస్తుంది. ఈ వేదిక నుండి నా తరపున కృష్ణన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక సందీప్ చెప్పినట్టు నా అభిప్రాయం కూడా అదే. వాస్తవంగా ఏదో అంటే ప్రశ్నించే గొంతులని ఇట్లా నామమాత్రంగా ఇచ్చేసి ప్రకటించేసి గాల్లో దీపం పెట్టినట్టు కాకుండా, ఖచ్చితంగా అన్న వాళ్ళకి నేను కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పటికీ కూడా నా డిమాండ్ కూడా అదే చెప్తున్నా. అన్న వాళ్ళకి తగిన న్యాయం కూడా జరగాలని, జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఒక ఆడబిడ్డగా అన్ని జిల్లాల నుండి వచ్చిన కౌలు కళాకారులందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి కళాభివందనలు తెలియజేస్తున్నా. నాకు 2-3 రోజుల కింద సురేందర్ అన్న, గంగమ్మనం ఇట్లా ఈ కార్యక్రమం చేద్దాంరా, నువ్వు కొంచెం మాతో కలిసి పనిచేయాలి అంటే తప్పకుండా చేస్తాను అని చెప్పి సురేందర్ అన్నతో, తమ్ముడు రాంబాబుతో కలిసి, అశోక్ అన్నతో కలిసి నేను కూడా ఈ కార్యక్రమంలో భాగమైనందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పాట పాడుకుందాం. మీరు అందరు చప్పట్లు కొట్టాలి. కడుపులో పువ్వులున్నారు కదా, కొంచెం చప్పట్లు కొట్టారు గట్టిగా. చప్పట్లు కొట్టే మాకు కూడా కొంచెం ఊపు వస్తుంది అన్న పాడాలని. థ్యాంక్ యూ. డప్పు శ్రావణ్ అన్న కూడా మా టీంలో ఉన్నాడు, ఈ ఆర్గనైజింగ్ టీంలో. థ్యాంక్ యూ అన్న శ్రావణ్ అన్న. నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతుల కొత్త రాగం పుట్టి గానం చేస్తున్నదో. నా సేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తన్నయో, నా గొంతుల కొత్త రాగం
లక్ష డప్పులలో వేల గొంతులలో నేనొక అడుగునవుతా అమ్మ నేనొక అడుగునవుతా నా చేతి వేలు
ఒక